హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యాస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు మనం రెస్టారెంట్ స్టైల్ స్టార్టర్ రెసిపీ అయిన బాసా ఫిష్ టిక్కాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సాధారణంగా మనం రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు చాలా సార్లు ఏదో ఒక స్టార్టర్ ని ఆర్డర్ చేస్తుంటాము. అలాంటి ఒక మంచి రుచికరమైన స్టార్టర్ ని నేను ఈ రోజు మీకు చూపించబోతున్నాను. మీరు కొద్దిగా శ్రమిస్తే చాలు ఈ రుచికరమైన బాసా ఫిష్ టిక్కాని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లో 400 గ్రాముల బోన్లెస్ బాసా ఫిష్ క్యూబ్స్ ని తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే వేరే ఫిష్ తో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు, కానీ బోన్లెస్ ఫిష్ అయి ఉండాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి ముక్కలకు బాగా పట్టేట్టుగా మసాజ్ చేయాలి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల ఈ ఫిష్ అనేది సాఫ్ట్ గా ఉడుకుతుంది, పైగా ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇలా మసాజ్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని 5 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆవ నూనెను వేసుకోవాలి. ఆవ నూనెను వేయడం వల్ల మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వేయించినటువంటి శనగపిండి వేసి అన్ని బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల హంకట్, సన్నగా తరిగిన 1 టీ స్పూన్ పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, సన్నగా తరిగిన పుదీనా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి ఫిష్ ముక్కల్ని వేసి ముక్కలకు మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఫిష్ ముక్కల్ని 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో బెల్ పెప్పర్స్ మరియు ఆనియన్స్ ని డైస్ చేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవ నూనె వేసి అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బెల్ పెప్పర్స్ ని సపరేట్ గా మ్యారినేట్ చేయడం వల్ల ఈ టిక్కాస్ అనేటివి కలర్ఫుల్ గా వస్తాయి. కావాలంటే ఈ క్యాప్సికమ్ మరియు ఆనియన్ ముక్కల్ని ముందే ఫిష్ మ్యారినేట్ చేసేటప్పుడే వేసుకోవచ్చు. ఇప్పుడు కబాబ్ స్టిక్స్ ని ఇలా 10 నిమిషాల ముందే వాటర్ లో నానబెట్టి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కీవర్స్ అనేటివి బర్న్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కల్ని, ఆనియన్ ముక్కల్ని, అలాగే మ్యారినేట్ చేసుకున్నటువంటి ఫిష్ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి స్కీవర్స్ కి గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకున్న స్కీవర్స్ ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా గుచ్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గ్రిల్ ప్యాన్ ఉంచి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని బ్రష్ తో ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా నెయ్యిని గ్రీస్ చేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక టిక్కాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి గ్రిల్ ప్యాన్ పై అరేంజ్ చేసుకోవాలి. ఇలా టిక్కాస్ అన్నింటినీ అరేంజ్ చేసుకున్నాక ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో గ్రిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ టిక్కాస్ పై నెయ్యిని గ్రీస్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని గ్రీస్ చేసుకోవడం వల్ల టిక్కాస్ కి ఒక మంచి యూనిక్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా తిప్పుకొని మరొక సైడ్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 5 నిమిషాల పాటు గ్రిల్ చేసుకోవాలి. ఇలా తిప్పుతూ కాల్చుకోవడం వల్ల ఈ టిక్కాస్ ఈవెన్ గా కుక్ అవుతాయి. అలాగే మరొక పక్క కూడా కొద్దిగా నెయ్యిని వేసి గ్రిల్ చేయాలి. టిక్కాస్ అన్ని కంప్లీట్ గా గ్రిల్ అయ్యాక ఒక ప్లేట్ లోకి తీసుకుని అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకున్నాక ఒక చిన్న కటోరీలో కాలుతున్న బొగ్గును పెట్టి దానిపై 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసి ఒక బౌల్ తో 1 నిమిషం పాటు కవర్ చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది ఈ టిక్కాస్ కి బాగా పడుతుంది. 1 నిమిషం అయ్యాక బొగ్గును తీసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. వీటిని ఆనియన్స్ తో మరియు మింట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. కొద్దిగా శ్రమ పడాలే గానీ ఫుల్ సాటిస్ఫాక్షన్ తో లాగించేస్తారు, అంత బాగుంటాయి. మరి మీకు నచ్చిందా ఈ బాసా ఫిష్ టిక్కా? నచ్చితే మీరు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.